ఓకే, మరి భీమవరం పరిస్థితి ఏంటండి? అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ అది ఇప్పుడు. భీమవరం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ టాపికే. గాజువాక మటుకు చాలా బంపర్ మెజారిటీతో గెలుస్తారండి, దాంట్లో డౌట్ లేదు. 2 చోట్ల పోటీ చేస్తున్నారు కదా. భీమవరం మటుకు టఫ్ ఫైట్ ఉంటుంది. ఇంకొకటి అడ్వాంటేజ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2-3 నియోజకవర్గాలు కలిపి ఒక రోజే కేటాయించారు టైం. చాలా తక్కువ టైం ఉంది. 6 నెలల క్రితమే పార్టీ పెట్టారు. 6 నెలల క్రితం పార్టీ పెడితే ఒక 3 నియోజకవర్గాలు ఒక రోజులో కవర్ చేసేయాలి. ఖచ్చితంగా ఆ 3 ఒక రోజు అట్లా వెళ్ళిపోతే మళ్ళీ టచ్ చేయడం చాలా తక్కువ అనమాట అన్ని నియోజకవర్గాలు. చాలామంది అబ్జర్వ్ చేయని విషయం అంటే ఆల్మోస్ట్ 1 వీక్ to 10 days మధ్య ఆల్మోస్ట్ అక్కడ స్పెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. మరి అది ప్లానింగ్లో భాగమా, అది ఉండబట్టి ఇదా మారింది, కానీ చాలా కమ్యూనిటీస్ని టచ్ చేశారు. అంటే ఇప్పుడు డాక్టర్స్తో, స్టూడెంట్స్తో, లాయర్స్, అంటే రకరకాల కమ్యూనిటీస్ని గ్రూప్ మీటింగ్స్ ఇంటర్నల్గా చాలా వర్క్ చేశారు అక్కడ భీమవరంలో. ఓట్ బ్యాంకింగ్లో యాక్చువల్లీ దానికి ముందు చాలా కష్టం ఆ సీటు. మరి అది కాన్ఫిడెన్స్ వచ్చి దానివల్ల ముందుకి భీమవరం ఎంచుకున్నారా, ఇంట్రెస్టింగ్గా తెలియదు. కానీ ఖచ్చితంగా భీమవరం అయితే మంచి ఫైట్ అయితే ఉంటుంది. భారీ మెజారిటీలు అయితే రావు, ఖచ్చితంగా భారీ మెజారిటీ అయితే రావు. అన్ని మార్జిన్స్లో ఉంటుంది భీమవరం. అంటే ఎక్కువ ఏది పోటాపోటీ ఖచ్చితంగా. మీరు అడిగిన హాట్ సీట్లు అడిగారు. మంగళగిరి, దెందులూరు, భీమవరం మీకు వచ్చిన సర్వే రిపోర్ట్ ఏంటండి అసలు? ఇంతకుముందు అయితే ఖచ్చితంగా సెకండ్ పొజిషన్లో ఉంది జనసేన. ఇప్పుడు ఖచ్చితంగా పోటాపోటీలో ఉంది. ఇంతకుముందు సెకండ్ పొజిషన్, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ రాకముందు ఖచ్చితంగా సెకండ్ పొజిషనే. ఇప్పుడైతే ఖచ్చితంగా పోటాపోటీలో ఉంది అన్ని. అంటే టీడీపీ, వైసీపీ, జనసేన 3 పోటాపోటీలోనే ఉన్నాయి. సో ఎక్కువ అంటే పోటాపోటీగానే చెప్తాను. అది చెప్తే కదా ఓపెన్ అయిపోయింది. 2 పార్టీల మధ్య పోటాపోటీగా ఉంది. 2 పార్టీల మధ్యన మాత్రం ఉంది పోటాపోటీ ఉంది అక్కడ భీమవరం. ఓకే, ఆ 2 రాజులు సపోర్ట్ ఎక్కువ బాగా చేస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. మీరు చెప్పినట్టు జనసేనకి రావాలంటే రాజులు ఎక్కువ సపోర్ట్ కమ్యూనిటీలు ఎందుకంటే బలంగా ఉంటుంది అక్కడ భీమవరంలో. ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఏ కారు దిగినా ఫస్ట్ భీమవరంలో దిగాలి. అందరూ హైదరాబాద్, బెంగళూరు అనుకుంటారు. ఏ కొత్త మోడల్ దిగినా భీమవరంలో దిగిన తర్వాత ఆ కారు ఎక్కడికైనా రావాలన్నట్టు ఉంటుంది. అవునా? పరువు కోసం ఆస్తులు అమ్మేసుకుంటారు, ఎంతైనా పెడతారు. సో మంచి టఫ్ ఫైట్ అంటారు. ఖచ్చితంగా. మీ సర్వే ప్రకారం అయితే మొన్నటి వరకు సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రజెంట్ అయితే టఫ్ ఫైట్. సో 2 సార్లు సర్వే చేశారా? 2 సార్లు చేసాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు క్యాండిడేట్స్ పెట్టాక మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. వాల్యూస్ మళ్ళీ అప్డేట్ అంటే ఫస్ట్ పొజిషన్ ఉంటే సెకండ్ ఉంటే ఫస్ట్ వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు థర్డ్లో ఉంటే సెకండ్ వస్తారు, మూవ్ అవుతూ ఉంటుంది. కరెంట్ అది అప్డేట్ చేసుకోకపోతే వేస్ట్ కదండి. అదే కదా మెయిన్.